వెల్కమ్ టు E69 న్యూస్. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలో వ్యవసాయ భూములకు సంబంధించిన బాట వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2023లో గ్రామ పెద్దలు ఇరు వర్గాల సమక్షంలో పరస్పర అంగీకారంతో బాట ఏర్పాటు చేసి భూముల మార్పిడి జరిగినప్పటికీ 3 ఏళ్ల తర్వాత అదే అంశాన్ని తిరిగి వివాదాస్పదంగా మార్చుతున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. బాట కోసం తమ నుంచి 2 గుంటల 30 పైసల భూమిని తీసుకొని దానికి బదులుగా 3 గుంటల 45 పైసల భూమిని ఇచ్చారని, దీనికి సంబంధించిన అంగీకార పత్రాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఒప్పందం అనంతరం 2 సంవత్సరాలకు పైగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వ్యవసాయ పనులు, పంటల సాగు కొనసాగిందని, ఇప్పుడు అకస్మాత్తుగా బాటపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే మండల తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు అంగీకార పత్రాలు, భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులను కోరుతున్నారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, అధికారుల నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ బాట వివాదంపై బాధిత రైతులు ఏమంటున్నారో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. మా గ్రామం ధర్మపురము, మండలం వచ్చేసి ధర్మసాగరము. ఇది ధర్మపురం శివార్లో మున్నూరు కాపు వాళ్ళు తీసుకున్న బాట. ఈ బాట తీసుకున్నది 2023లో తీసుకోవడం జరిగింది. 2023లో అప్పుడున్న సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎవరిని కూడా, మా మున్నూరు కాపు సంఘంలో నుండి ఎవరిని కూడా పిలుచుకోకుండా మా తాతలు సంబంధించిన వ్యక్తులు మాత్రమే 6 కుటుంబాల వాళ్ళు అందరం కలిసి ఒక మంచి మనసుతోటి ఏం చేసినామనంటే, అంతకుముందు మాకు చిన్న బాట ఉండే, 1 ఫీటు గజం బాట ఉండే. ఆ గజం బాట నుండి పోయేవాళ్ళం కనుక ఇప్పుడు యంత్రాలు రావడం వలన దానికి సంబంధించిన విషయాలు మేము అంత తక్కువ లేక ఏం చేసినామంటే, రోడ్డు నుండి ఆర్ఎండి రోడ్డు నుంచి వెళ్ళి 15 ఫీట్ల బాట తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కాదు, 2023లో తీసుకోవడం జరిగింది. ఆ 23లో తీసుకున్నప్పుడు కామరంజిత్ అనే వ్యక్తి ఆర్ఎండి రోడ్డు దగ్గర ఉంటాడు. ఆయన దగ్గర మంచి మనసుతో అందరి సమక్షంలో మాట్లాడి బాట తీసుకున్న తర్వాత ఆయనకి ఇక్కడ 2 గుంటల 30 పైసలు పోతే గై కుమరయ్య తండ్రి బుచ్చయ్య భూమి దగ్గర ఆయన ఒప్పుకున్నాడు. ఇక్కడ మేము ఇస్తామని చెప్పినాం. ఇక్కడ పొలం దగ్గర ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తామని చెప్తే ఆ మాటకు అసలు అంగీకరించలే. ఆయన అంగీకరించకపోగా ఏం చేసిండనంటే, నాకు రోడ్డు దగ్గరనే కావాలని రోడ్డు దగ్గర తీసుకునేదాకా కూడా ఆయన ఎక్కడ కూడా బాట అసలు పోయనీయలే. రోడ్డు దగ్గర తీసుకున్నాక ఏం చేసిండనంటే, అక్కడ బాట తీసుకున్నాకనే ఇక్కడ బాట పోయనిచ్చిండు. కనుక ఇక్కడ మేము ఏం చేసినామని అంటే, ఒక రోజు రాత్రి అనుకుని తెల్లారంగా పోసిన బాట కాదు ఇది. అందరు పెద్ద మనుషులు, ఎంతమంది అయితే పెద్ద మనుషులు ఉన్నారో ఈ పత్రానికి, మొదటి పత్రానికి అంగీకారం అయ్యి ఆయన భూమి ఇచ్చి ఆయన భూమిలో ఇంకెళ్ళి మేము బాట పోసుకోవడం జరిగింది. ఆయన సమక్షంలో జరిగిన విషయం ఇది. ఇప్పుడు ఏం చేస్తాడని అంటే, పెద్ద మనుషులు, ఇప్పుడున్న పెద్ద మనుషులను పట్టుకొని అప్పుడున్న యాకోబు మోసం చేసిండు, నాకు 7 గుంటల భూమి ఇస్తా అన్నాడు. మేము ఏది ఉన్నా కూడా ఈ కాగితంలో రాసుకున్నాం. అప్పుడు కాగితంలో రాసుకున్నట్టుగానే అప్పుడున్నాము, ఇప్పుడు కూడా కాగితంలో రాసుకున్నట్టుగానే ఉంటాము అని చెప్పి పలుమార్లు చెప్పినా కూడా అనేక సార్లు పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. అనేక పర్యాయాలు ఇక్కడ కంచేసిండు, కంచె తీయడం జరిగింది, కనీలేసిండు, కనీలు తీయడం జరిగింది. ఎన్నిసార్లు మర్యాదపూర్వకంగా మాట్లాడినా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం విన్న దాఖలాలు లేవు. కనీసం ప్రతిసారి బాట కడ్డం తిరగడం, ప్రతిసారి బాటను ఆటంకపరచడమే. సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబర్ 325, 324, 326. ఈ నెంబర్లు అందరికీ వర్తించే నెంబర్లు కనుక 325 రోడ్డు దగ్గర రంజిత్ ఉంటాడు. ఈ రంజిత్ ఈరోజు మాకు చేసే సమస్య ఏంటంటే, దగ్గర 30 ఎకరాల భూమి ఉంటుంది మిగతాది. 30 ఎకరాల భూమికి అందరు రైతులు, వీళ్ళు ఏమి పెద్ద మనిస్థానం చేసేటోళ్ళు కాదు, ఊళ్ళు తిరిగి అనేక రకాలుగా పెద్ద మనిస్థానం చేసి పైసలు తీసుకునేటోళ్ళు కాదు. ఒక 30 ఎకరాల భూమికి మొదట 20 గుంటలు ఆయన ఈరోజు అభ్యంతరపరుచుకుంటూ 3 సంవత్సరాల తర్వాత కొత్త పంచాయతీ స్టార్ట్ చేసిండు. పేపర్లు రాసుకొని, పేపర్లు ఆయన సంతకం చేసుకొని 27 దగ్గర మేము బాట కొనుక్కున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కూడా ఇప్పుడు ఏం చేసిండనంటే, అసలు నాకు ఈ బాటకు సంబంధించిన ఏది కూడా నాకు నచ్చలేదని పేపర్లకు విరుద్ధంగా ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోవడం, కోర్టులకు పోవడం, అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీనికి తక్షణమే మేము కూడా ఎంఆర్ఓ గారి నుండి కానీ, కలెక్టరేట్ నుండి కానీ, అదేవిధంగా తదితర సంబంధించిన అధికారుల నుండి కానీ తప్పకుండా మేము వాగ్మూలం వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళ న్యాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏది చెప్పినా కూడా దానికి మేము తప్పకుండా అంగీకరించి దాని ప్రకారంగా మేము చట్ట విరుద్ధంగా ఏది చేయడానికి వీలు లేదు. చట్ట పరిధిలోనే చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పిఎస్కి పోయినాం సార్, పిఎస్ సారు, దిలీప్ సారు కూడా వచ్చి పేపర్లో ఉన్నదే మీరు మాట్లాడండి, పేపర్లో లేని మాట్లాడకండి అని చెప్పి సార్ కూడా వాగ్మూలం ఇచ్చినా కూడా
సార్ మీద కూడా అబండాలు వేసిండు. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, అదేవిధంగా మాజీ సర్పంచ్ యాకూబ్ గారు డబ్బులు తీసుకొని నాకు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిండు అని చెప్పి అటు యాకూబ్ గారిని మీద బదనం మోపిండు. ఇటు అదేవిధంగా పిఎస్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్ఐ గారి మీద కూడా బదనం మోపిండు. మీ ఎవరి దగ్గర ఏ అధికారిని కూడా సంప్రదించలేదు. కేవలం చట్ట పరిధిలో ఉండాలి, చట్టం మాత్రమే న్యాయం జరగగలుగుతుందని చెప్పి చట్టం దగ్గరికి మాత్రమే వెళ్ళి మేము కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా మేము చెప్పింది ఏంటంటే, మీరు చెప్పినట్టు వింటాం సార్, ఈ కాగితాలను చూడండి, పూర్తిగా పరిశీలించండి, పరిశీలించిన తర్వాత కాగితాల ప్రకారంగా మేము లేకపోతే దానికి మేము అందరం ఒప్పుకుంటాం, కాగితాలలో ఏదైతే ఉన్నదో దానికి కట్టుబడి ఉంటాం అని చెప్పి ఆనాడు అట్లా మాట్లాడిన మాట ఈనాడు కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఈ బాట ఆల్రెడీ కోర్టు నుండి కూడా స్టే ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే రైతులకు బాట ఇవ్వాలనేది ఒకటి ఆర్డర్ ఉంది. దాని ప్రకారంగా మేము అట్లా అని చెప్పి అన్యాయంగా ఈయన దగ్గర తీసుకున్నది ఏం లేదు. ఇక్కడ 2 గుంటల 30 పైసలు పోతే కాగితంలో ఉన్నది 2 గుంటల 30 పైసలు పోతే అక్కడ గుంటన్నర ఎక్కువ పెట్టి మేము 3 గుంటల 45 పైసలు అక్కడ భూమి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు తిరుగుబాటు రావాలి. జిల్లా హన్మకొండ గారు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో, మునిగల యాకూబ్ ఆధ్వర్యంలో, కనకటి ఎర్రయ్య, కనకటి సంపతు ఈ సమక్షంలో ఈ బాట తీసుకోవడం జరిగినది. ఇది దాదాపు 14 నెలల సమస్య పట్టింది. అదులు బదులు ఇట్లు అటు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మార్పులు చేసుకోవడం వల్ల ఇక్కడ మమ్మల్ని 3 నెలలు ఇబ్బంది పెట్టింది. కామరంజిత్ అనే వ్యక్తి 3 నెలలకు ఇబ్బంది పెడితే కూడా మేము ఎక్కడ ఇస్తాను అక్కడ ఇస్తాను దేనికి ఒప్పుకోకుండా, నాకు ఇది ఎండి అది బంగారం, నాకు రోడ్డుకే కావాలంటే, నా గెట్టు పక్కనే కావాలంటే మేము వేరే మా కొమరే అనే వ్యక్తిని బతిలాడి బాంబలాడి బిడ్డకి ఇచ్చిన భూమితో మాట్లాడి చేసి 3 గుంటల 45 పైసల భూమిని ఆయనకు కలిపి 2 సంవత్సరాలు పంట సాగు చేసుకొని పండించుకున్నాక కూడా మళ్ళా ఉల్టా ఇప్పుడున్న సర్పంచ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు దీన్ని వ్యతిరేకించడానికి పెద్ద మనుషులు మొత్తమే దీనికి కారణంగా చేసి ఈ బాటలకు ప్యాకేజీలతో మాట్లాడుకొని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. బీఆర్ఎస్ పెద్ద మనుషులు, బీఆర్ఎస్ వాళ్ళే ఇక్కడ కేవలం కుట్ర పట్టుకొని చేస్తున్నారు. కాబట్టి దీన్ని మాకు తక్షణమే సాల్వ్ చేయాలని మనవి చేస్తున్నాం.